ఓకే. హాయ్ అందరికి ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయిపోయింది. 3 అవర్స్ వస్తది. ఇక స్మాక్ డౌన్ మనకి ప్రతి వారం. సరే 3 గంటలు రాని, 2 గంటలు రాని మనకి షో బాగుండాలి. కిందటి వారాల స్మాక్ డౌన్‌తో పోలిస్తే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం బాగానే మరీ అంత దరిద్రంగా ఏం లేదు. మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే బ్రూటల్‌గా ఉంది. అండ్ స్టార్టింగ్‌లోనే ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్‌ని రిటర్న్ చేసిండు. అండ్ బానే ఉంది స్మాక్ డౌన్. కొన్ని వారాలతో పోలిస్తే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కొంచెం. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఫస్ట్‌గా స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే ద మిజ్ వచ్చినారు. సో, మిజ్ వచ్చి అంటే ఇంటరప్ట్ చేస్తాడన్నమాట. మైకెల్ కోల్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాడు ఫ్యాన్స్ అందరికి. 2026కి స్వాగతం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా చెప్తాడు. అప్పుడే మిజ్ వచ్చి ఇదంతా ఏంది అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటున్నారు. నేను చాలా విసిగిపోయాను. ఇదంతా చాలా దరిద్రంగా ఉంది. సో, నేను చెప్పేదాకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు అన్నట్టుగా ఈ టైప్‌లో మిజ్ అంటాడు. అండ్ రింగ్‌లోకెళ్ళి మన మిజ్ కొన్ని విషయాల గురించి మాట్లాడతాడన్నమాట. అవేందంటే నేను జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సుండే. నేను జాన్ సీనాని రిటైర్ చేయాల్సుండే. జాన్ సీనాని నేను ట్యాప్ ఔట్ చేయాల్సి ఉండే. బట్ అది జరగలేదు. సో, నేను ఇక్కడే ఉండిపోయినాను. జాన్ సీనా ఏమో ఎళ్ళిపోయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అండ్ అంతేకాదు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నన్ను నరకంలా మార్చినారు. నాకొక నరకంలా మార్చినారు. ఆళ్ళెవరు జో హెన్రీ. సో, తను నరకంలా మార్చినాడు. ఇదంతా కరెక్ట్ కాదు. సో, నేనెవ్వరో మర్చిపోయినారు. సో, నేను 10 టైమ్ టాగ్ టీమ్ ఛాంపియన్స్‌ని అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌ని అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌ని అండ్ నేను వరల్డ్ ఛాంపియన్‌ని అండ్ నేను గ్రేటెస్ట్ 2 టైమ్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అని మన మిజ్ చెప్తూ వస్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ జాన్ సీనా గురించి మాట్లాడతాడు. సో, జాన్ సీనాని ఇక చూడలేరు. జాన్ సీనా ఇక్కడికి రాలేడు. జాన్ సీనా ఇక మీరెవ్వరు జాన్ సీనాని చూడలేరు. బట్ నేను ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తాను. జాన్ సీనా ఎలాగూ రాలేడు. అండ్ నేను జాన్ సీనా ప్లేస్‌లో ఉండి ఈ కంపెనీకి ఫేస్‌గా ఉండి ఈ లాకర్ రూమ్‌కి లీడర్‌గా ఉండి డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తాను అన్నట్టుగా మిజ్ చెప్తాడు. అండ్ దాని తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ గూడా జెప్తాడు. అండ్ అంతలోనే ఇగ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. 'ది వైపర్' రేండీ ఆర్టన్‌ది. చాలా రోజుల నుండి రేండీ ఆర్టన్ ఎక్కడ అని అన్నారు. ఫైనల్లీ రేండీ ఆర్టన్ ఈరోజు స్మాక్ డౌన్‌లో కనిపించేసిండు. సో, రేండీ ఆర్టన్ రాగానే ఫ్యాన్స్ మటికి చాలా అంటే చాలా చిల్ అయినారు. రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్‌ని పాడినారు. అండ్ రేండీ ఆర్టన్ అని చీర్ జేసినారు. ఫైనల్‌గా రేండీ ఆర్టన్ రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకి రాగానే ఆర్క్ ఇద్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ ఇవ్వడు. అండ్ ఆ రింగ్ రోప్స్ ఎక్కి కొంచెం సెలబ్రేట్ చేస్తాడు. అండ్ థీమ్ సాంగ్ ఆఫ్ అయిపోతది. అండ్ రేండీ ఆర్టన్ రింగ్‌లో నిల్చుంటాడు. అప్పుడు మిజ్ చెప్తాడన్నమాట. సో, చూడండి ఎవరొచ్చినారో రేండీ ఆర్టన్ వచ్చినాడు. లెజెండ్ కిల్లర్ వచ్చినాడు. సో, మీరు రేండీ ఆర్టన్‌కి కొంచెం చీర్ చేయండి అన్నట్టుగా అంటారు. అప్పుడు ఫ్యాన్స్ కొంచెం చీర్ చేస్తారు. అండ్ ఇప్పుడు మేమిద్దరం కలిసి రేండీ ఆర్టన్ అండ్ నేను కలిసి ఈ లాకర్ రూమ్‌కి లీడర్‌గా ఉంటాం. మేమొక టీమ్ అవుతాం. మిజ్ ఆర్‌కేఓ ఇదెలా ఉందన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడన్నమాట మిజ్. సో, ఇప్పుడు ఈ యొక్క టీమ్‌పై మేము ఈ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తాం అన్నట్టుగా మిజ్ అంటాడు. అంతలోనే మన రేండీ ఆర్టన్ ఇగ ఒక సాలిడ్ ఆర్‌కేఓ కొడతాడు మిజ్‌కి. అండ్ ఇగ ఆర్‌కేఓ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వన్ మోర్ టైమ్ అని అడుగుతారు. అండ్ ఇగ రేండీ ఆర్టన్ మిజ్‌ని లాబట్టి మరి షేక్ హ్యాండ్ ఇచ్చి లాబట్టి మరి ఇంకొక ఆర్‌కేఓ కొడతాడన్నమాట. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మిజ్ అని చెప్పి ఆర్‌కేఓ కొడతాడు. అండ్ ఇక్కడనే ఇగ ఈ సెగ్మెంట్ బ్రాల్ ఎండ్ అయిపోతది. రేండీ ఆర్టన్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసినారు రేండీ ఆర్టన్‌కి. అండ్ మళ్ళీ మన రేండీ ఆర్టన్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తాడు. సో, కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ బ్యాక్ స్టేజ్‌లో ఇద్దరు మాట్లాడతాడు. కోడీ ఏమంటాడంటే, "నువ్వు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్తాడు కోడీ రోడ్స్ రేండీకి. అండ్ అప్పుడు రేండీ అంటాడన్నమాట, "సో, చూడు కోడీ నువ్వు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఫైట్ చేస్తున్నావు గదా! ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ఈ చాంపియన్‌షిప్ కోసం వస్తా" అని మన రేండీ ఆర్టన్ చాలా క్లియర్‌గా చెప్పేసిండు. అంటే రేండీ ఆర్టన్‌కి చాంపియన్‌షిప్ కావాలని చాలా క్లియర్‌గా చెప్పేసిండు కోడీ రోడ్స్‌తో. ఈ మాట చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోయిండు. సో, దీని అర్థం ఏందంటే మనకి రేండీ వర్సెస్ కోడీ మ్యాచ్ తొందరలోనే జరుగుతుందని అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు డ్రూ చాంపియన్ అయినా సరే, కోడీ చాంపియన్ అయినా సరే ఖచ్చితంగా రేండీ ఆ చాంపియన్‌షిప్ కోసం వస్తాడు. ఇక్కడే ఈళ్ళ టాక్ ఎండ్ అయిపోతది. అండ్ నికాలిస్ వస్తాడు. నికాలిస్ వచ్చి కోడీ రోడ్స్‌తో మాట్లాడతాడన్నమాట. అంటే కోడీ అడుగుతాడు, "డ్రూ వచ్చిందా? కనిపించిందా?" అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతాడు. ఇంకా రాలేదన్నట్టుగా నిక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత మనకి యైట్ వుమెన్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. మన రియో అండ్ షార్లెక్సా వర్సెస్ కబుకి వారియర్స్ అండ్ నియా జాక్స్, లాష్ లెజెండ్ మధ్య. సో, మ్యాచ్ కొంచెం బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన
రియా రిప్లీ, ఇయో స్కై అండ్ షార్లట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్సే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో అంటే లాకర్ రూమ్‌లో నికాలిస్ లాకర్ రూమ్‌లో జోర్డన్ గ్రేస్ కనిపిస్తది. సో, జోర్డన్ గ్రేస్ ఇప్పుడు స్మాక్ డౌన్‌లో వస్తదన్నమాట. అఫీషియల్‌గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అయిపోయిందన్నట్టుగా ఒక టాక్ అయితే ఇనిపించింది. అండ్ ఖచ్చితంగా స్మాక్ డౌన్‌లో కనిపిస్తది ఇక నెక్స్ట్ వీక్ నుండి. అండ్ దాని తర్వాత అప్పుడే మనకి చెల్సీ విన్ ఎళ్తదన్నమాట. సో, తనకి మ్యాచ్ ఉండే ఈరోజు వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉండే. ఒకవేళ నువ్వు ఈ మ్యాచ్‌లో బ్యాట్ చేయకపోతే అటు చెప్తాదన్నమాట. నేనెందుకు ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయాలన్నట్టుగా. సో, అప్పుడు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఏమంటారంటే, "నువ్వు ఫైట్ చేయకపోతే నీ ఛాంపియన్‌షిప్‌ని తీసుకోవాల్సొస్తది. సో, నువ్వు ఫైటింగ్ ఛాంపియన్ కదా! ఫైట్ చేయి" అన్నట్టుగా మన నికాలిస్ చెప్తాడు. ఒకవేళ చేయకపోతే నీ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటా అని చెప్తాడన్నమాట నికాలిస్. సో, దాంతో ఇగ కోపమొచ్చి అక్కడి నుండి ఎళ్ళిపోతది మన చెల్సీ గ్రీన్. అండ్ నెక్స్ట్ కిట్ విల్సన్ వర్సెస్ మ్యాట్ కార్డోనా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాట్ కార్డోనా రీసెంట్‌గా మన ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్‌లో రిటర్న్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఫ్రీ ఏజెంట్‌గా మారిపోయిండు. అండ్ ఇప్పుడు నౌ మన స్మాక్ డౌన్‌కి సైన్ చేసిండన్నమాట మ్యాట్ కార్డోనా, జాక్ రైడర్. సో, ఇగ జాక్ రైడర్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అయిపోయిండు. స్మాక్ డౌన్‌లో వస్తాడు. సో, ఈ సింగిల్స్ మ్యాచ్ బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మ్యాట్ కార్డోనానే విన్ అయిండు. సో, ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. డాల్ఫ్ జిగ్లర్ తను గూడా వస్తే బావుంటదని నాకనిపిస్తుంది. సో, చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తది. తనని గూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన సామీ జైన్ రింగ్‌లోకొస్తాడనమాట. సామీ జైన్ అంటే మాట్లాడతాడు. నేను 2 వారాలుగా ఇక్కడికి రాలేదు. సో, మిమ్మల్ని చాలా మిస్ అయినాను. అండ్ నేను నా టైమ్‌ని ఎంజాయ్ చేసినాను. జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని నేనక్కడ బ్యారికేడ్స్ పక్కన నా కొడుకుతో కలిసి ఆ మ్యాచ్‌ని చూసినాను. సో, అప్పుడు నా కొడుకు ఒక మాట అన్నాడు. జాన్ సీనాని ఎందుకు 17 అంటే నెవర్ సీన్ 17 ఎందుకని అంటున్నారని నా కొడుకు నన్ను అడిగితే నేను చెప్పినాను. జాన్ సీనా 17 సార్లు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు. అందుకనే జాన్ సీనాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అండ్ నెవర్ సీన్ 17 అంటారని మన సామీ జైన్ వాళ్ళ కొడుకుకి చెప్పిండంట. అండ్ దాని తర్వాత వాళ్ళ కొడుకు ఒక మాట అన్నాడంట. "మరి నువ్వెన్ని సార్లు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు? వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు" అంటే అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు కాదు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. నేను 0 అని చెప్పినాను. "ఎందుకు నాన్న నువ్వెందుకు విన్ అవ్వలేదు? నువ్వు ప్రతిసారి ఇక్కడ వస్తావు, ఫైట్ చేస్తావు. నీతో పాటు డ్రూ మ్యాకెంటైర్ చాలా మంచి సూపర్ స్టార్స్ ఉంటారు. వాళ్ళలాగానే నువ్వు ఫైట్ చేస్తావు. వాళ్ళందరికీ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినారు. నువ్వెందుకు గెలవలేదు నాన్న" అని నా కొడుకు నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. అండ్ ఇప్పుడు నాకు ఫైనల్లీ ఆ టైమొచ్చింది. ఇది 2026. సో, ఇప్పుడు నా కొడుకుకి నేనేం సమాధానం చెప్పలేకపోయినాను. అండ్ నేను ఈ 2026లో అది చేయడానికి ఇక్కడికొచ్చినాను. సో, ఇప్పుడు 2026లో నేను ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తా అని మన సామీ జైన్ చెప్తాడు అక్కడున్న ఫ్యాన్స్ అందరితో. అండ్ ఈ ప్రోమో కొంచెం టచింగ్‌గా ఉంది. అండ్ అప్పుడే ఇగ మన ట్రిక్ విలియమ్స్ వస్తాడన్నమాట. ట్రిక్ విలియమ్స్ వచ్చి మన సామీ జైన్‌కి ఇంటరప్ట్ చేస్తాడు. సో, ట్రిక్ వచ్చి కొంచెం ఇన్సల్ట్ చేస్తాడు మన సామీ జైన్‌ని. "ఇన్ని సంవత్సరాలుగా నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తావు. అసలు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేకపోయినావు. నువ్వేందన్నట్టుగా కొంచెం ఇన్సల్ట్ చేస్తాడు. అండ్ నన్ను చూడు. నేనొక టఫెస్ట్ రెజ్లర్‌ని, స్ట్రాంగ్ రెజ్లర్‌ని అండ్ నేను ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్‌గా ఉండే అండ్ మెయిన్ రోస్టర్‌లో వచ్చినాను. అండ్ నీ అంత టైం పట్టదు నాకు. నీ అంత టైం పట్టదు. నేను తొందరగానే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతానన్నట్టుగా ఈ టైప్‌లో మన ట్రిక్ విలియమ్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత సామీ జైన్ ఏమంటాడంటే, "కొంచెం పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఒకవేళ ఇది నేర్చుకోకపోతే నేను నేర్పిస్తాను. నేను నీకు నేర్పిస్తాను. అదెలా ఉంటదో నీకు చూపిస్తాను" అన్నట్టుగా మన సామీ జైన్ గూడా ఒక కౌంటర్ అటాక్ ఇస్తాడు. అండ్ ఇది చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట. అండ్ దాని తర్వాత మనకి జానీ గార్గానో వర్సెస్ మన కార్మెలో హేస్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి. సో, ఈ మ్యాచ్ చాలా కిరాక్‌గా ఉంది. సో, ఎక్కువ సేపొచ్చింది. కిరాక్‌గా ఫైట్ జేసినారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ గూడా దిస్ ఈస్ ఆసమ్ అని మెన్షన్ జేసినారన్నమాట. అండ్ జానీ గార్గానోకి అంటే నోస్ నుండి బ్లడ్ గూడా వచ్చింది. మ్యాచ్ అయితే బాగుంది. సో, ఇప్పుడు నేనొక్కటే జెప్పాలనుకున్నాను. ఏందంటే ఇటువంటి మ్యాచెస్ ఎంత ఎక్కువ సేపు బెట్టినా సరే ఫ్యాన్స్‌లో మనకి ఎస్పెషల్లీ ఇండియన్ ఫ్యాన్స్‌కి అటెన్షన్ అనేది రావట్లేదు. అది బోరింగ్‌గానే అనిపిస్తుంది. సో, ఇటువంటి మ్యాచెస్‌లో ఏం జేయాలంటే కొంచెం వెపన్స్‌ని యూజ్ చేసే విధంగా ఉంటే బావుంటదని నా ఫీలింగ్. సో, కంటిన్యూ‌గా ఈ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తున్నారు గానీ, ఆ మ్యాచ్ ఎంత బాగున్నా సరే మనకి ఇక్కడున్న ఫ్యాన్స్‌కి అటెన్షన్ రావట్లేదు. అక్కడున్న ఫ్యాన్స్ ఆసమ్ అంటున్నారు గానీ, ఇక్కడున్న ఫ్యాన్స్‌కి అటెన్షన్ రావట్లేదు. సో, ఏందంటే ఈ మ్యాచ్‌లో కొంచెం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని చూపిస్తున్నారు కాబట్టి, ఈ మ్యాచ్‌లో కొంచెం వెపన్స్‌ని యూజ్ చేస్తే
డిఫరెంట్‌గా ఎళ్తది. అందరికి నచ్చుతదని నా ఫీలింగ్. బట్ మ్యాచ్ అయితే బానే ఉంది ఓవరాల్‌గా. ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన కార్మెలో హేసే. సో, ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన కార్మెలో హేసే. దెన్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన తామా టోంగా ఈ మ్యాచ్‌ని చూస్తాడన్నమాట. అండ్ అప్పుడే అక్కడికి షిన్సుకే నాకామురా వెళ్తాడు. సో, షిన్సుకే నాకామురా తామాతో మాట్లాడతాడు. అదేం అర్థం కాదు మనకి జపనీస్‌లో మాట్లాడదనమాట. అండ్ అప్పుడే ఇగ మన సోలో సికోవ అక్కడికెళ్తాడు. అంటే అంతా ఓకేనా అన్నట్టుగా అడుగుతాడు తామాని. అంతా ఓకే. నెక్స్ట్ ఏంది ఇప్పుడు వైట్ సిక్స్ కోసం అన్నట్టుగా అంటే, సో, నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఉంది మనం చూసుకుందాం. సో, మళ్ళీ ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని మన ఫ్యామిలీలోకి తీసుకొద్దాం అన్నట్టుగా సోలో సికోవ చెప్తాడు. అండ్ అక్కడ నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ మన కోడీ రోడ్స్ కనిపిస్తాడన్నమాట. కోడీ రోడ్స్, సామీ జేన్ మధ్య ఒక చిన్న టాక్ జరుగుతది. మన సామీ జేన్ ఏమంటాడంటే, "చూడు కోడీ నేను నీకంటే రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తావు. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ నువ్వు ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన తర్వాత నేను నీకు సెలబ్రేట్ జేసినాను. ఫస్ట్ మనిషిని అక్కడ రింగ్‌లో ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి" అన్నట్టుగా మన సామీ జేన్ చాలా క్లియర్‌గా చెప్పేసిండు. నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తా అన్నట్టుగా కోడీకి చెప్పిండనమాట. ఆ మాట చెప్పిన తర్వాత కోడీకి అసలు నచ్చలేదు. అండ్ దాని తర్వాత అక్కడ నుండి కోడీ ఎళ్ళిపోతాడు. అంటే నికాలిస్, డ్రూ మ్యాకింటైర్ కోసం ఈ టైప్‌లో ఎళ్ళిపోతాడనమాట మాట్లాడదామని. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య టాక్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. జూలియా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. మరీ అంత ఎక్కువ సేపు ఏం లేదు. తెలిసిందే అందరికీ రిజల్ట్ ఏ విధంగా ఉంటదో. అండ్ ఈ మ్యాచ్‌లో మనం కియానా జేమ్స్ కొంచెం ఇంటరప్ట్ చేస్తది రెఫరీకి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. జూలియా అండ్ చెల్సీ. సో, జూలియా చెల్సీ గ్రీన్‌ని ఓడిస్తది. సో, ఇప్పుడు న్యూ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన జూలియా అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి కోడీ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్. ఫస్ట్‌గా కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తాడు. సో, రింగ్‌లోకొచ్చి ఏం మాట్లాడుకుందాం, దేని గురించి మాట్లాడదామని మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, నేనిప్పుడు ఇంతగానం మంచి పేరు, ఇంత రిచ్‌గా అవ్వడానికి ఏంటి కారణం అన్నట్టుగా అంటాడు. అండ్ ఇప్పుడు నేను అందరిలాగా ఫాస్టెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కాకపోవచ్చు. అండ్ అంతే గాకుండా నేను యంగెస్ట్ గూడా కాదు. బట్ నాకు సెపరేట్ చేసేది ఏంటో తెలుసా? సో, నన్ను నాకు సెపరేట్ చేసేది ఏంటో తెలుసా? ఈ రింగ్‌లోకొచ్చిన తర్వాత నా మెంటాలిటీ ఒకే విధంగా ఉంటది. నేను అందరితో ఒకేలా ఉంటాను. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరితో బాగుంటానన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ అప్పుడు ఇగ ఫ్యాన్స్ అందరూ కోడీ, కోడీ రోడ్స్ అని చాంట్ చేస్తూ ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి రాబడతాడు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక స్టేజ్‌లో ఉన్నాడు. ఒక ఛాంపియన్, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్. అండ్ దీనికోసం కోడీ రోడ్స్ దగ్గర ఉన్న దాని కోసం డ్రూ మ్యాకింటైర్ వస్తున్నాడు. బట్ డ్రూ మ్యాకింటైర్ అది నీ వల్ల గాదు. ఈ మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కడం నీ వల్ల గాదు. నా దగ్గర నుండి ఛాంపియన్‌షిప్‌ని తీసుకోవడం అంత ఈజీ గాదన్నట్టుగా చెప్తాడు. అండ్ అంతే గాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వేరేది ఏదన్నా పెట్టుకోండి. ఫైనల్ బాస్ నేమ్‌తో పిలవండి. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలవండి. అండ్ గేమ్ అని పిలవండి. ది ట్రైబల్ చీఫ్ అని పిలవండి. బట్ ఇక్కడున్నది ఛాంపియన్. సో, ఇప్పుడు ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఛాంపియన్ అనే అంటారు. అది ఎవరినంటారో నన్నంటారు. అది మారదు. అది బెర్లిన్‌కెళ్ళినా మారదు. వేరే దగ్గరికెళ్ళినా మారదు. సో, ఛాంపియన్ కోడీ రోడ్స్ అనే అంటారు. బట్ వేరే వాళ్ళకి అలా ఉండదు అని మన కోడీ రోడ్స్ చెప్తాడు. డ్రూ మ్యాకింటైర్ సో, మన మ్యాచ్ కోసం నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను నీతో ఫినిష్ అవుతాను. ఫినిష్ చేస్తాను అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట. అండ్ అప్పుడే స్క్రీన్ సైడ్ మన డ్రూ మ్యాకింటైర్ కనిపిస్తాడు. సో, డ్రూ మ్యాకింటైర్ చూడు కోడి, నేను ప్రెడిక్ట్ చేసినట్టే నువ్వు మాట్లాడుతున్నావు. మీ గురించి నేను మొత్తం చదివేసినాను. సో, చాలా ఈజీ ఇది. సో, ఇప్పుడు నేను చెప్తాను. ఈ స్టిప్యులేషన్స్ చెప్తాను. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టిప్యులేషన్ ఏందంటే స్ట్రెయిట్ రెజ్లింగ్ మ్యాచ్. అండ్ సెకండ్ స్టిప్యులేషన్ ఏందంటే ఫాల్స్ కౌంట్ ఎనీవేర్. సో, ఇప్పుడు మనం ఈ 2 మ్యాచెస్‌లో నువ్వొకసారి గెలిచి, నేనొకసారి గెలిచినామనుకో బై చాన్స్ ఒకవేళ ఆ టైప్‌లో జరిగితే ఇక మనం థర్డ్ మ్యాచ్ కోసం వెళ్దాం. థర్డ్ స్టిపులేషన్ ఓల్డ్ స్కూల్ స్టీల్ కేజ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఎవ్వరు రారు. మనిద్దరమే చూసుకుంటాం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు, నేను మాత్రమే చూసుకుంటాం. నో ఇంటరప్షన్, నో ఇంటర్ఫియరెన్స్. ఎవ్వరు రారు. మనమే చూసుకోవాలన్నట్టుగా డ్రూ చెప్తాడు. అండ్ అక్కడ మన డ్రూ మ్యాకింటైర్ ఇవి చెప్పిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడన్నమాట. సో, మళ్ళీ మన కోడీ రోడ్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. బ్రాండీ రోడ్స్ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతాడు. వెనకాలే మన కోడీ రోడ్స్ బస్సుంటది. అండ్ అప్పుడే మన కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్‌తో ఉన్న ఫోటోని తీసుకుంటాడన్నమాట డ్రూ మ్యాకింటైర్. అండ్ దాన్ని పగలగొడతాడు. నాలకేసి దొక్కుతాడు. అండ్ ఇక మన కోడీకి కోపం వచ్చి అక్కడికెళ్ళి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ రెఫరీస్ ఆపేస్తారన్నమాట. రెఫరీస్, నిక్ కాలిస్ కలిసి మన కోడీ రోడ్స్‌ని
అంటే అటు ఎళ్ళకుండా బ్యాక్ స్టేజ్‌లోనే ఆపేస్తాడు. అండ్ ఇటు తిరిగి చూసేసరికి మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లోకొస్తాడు. సో, రింగ్‌లోకొచ్చి రింగ్‌లో ఒక ట్రాష్ క్యాన్ ఉంటది. మళ్ళీ అదే ఫోటోని కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్‌తో ఉన్న ఫోటోని కాలబెడతాడు. సో, మళ్ళీ కోడీ రోడ్స్ రింగ్ దగ్గరికొస్తాడు పరిగెత్తుతూ. అండ్ రింగ్ దగ్గరికి రాగానే మళ్ళీ ఆఫీషియల్స్ ఆపేస్తారన్నమాట. ఆ ఫోటోని తగలబెట్టి ఆ ట్రాష్ క్యాన్‌లో పడేస్తాడు. దాని తర్వాత డ్రూ దగ్గరికి రా రింగ్ రోప్స్ దగ్గరకొచ్చి అటాక్ చేయి నా పైన అటాక్ చేయి కోడీ అన్నట్టుగా ఇట్లా రెచ్చగొడతాడు. బట్ కోడీ అటాక్ చేస్తే ఆ చాంపియన్‌షిప్ పోతది గదా! అండ్ అందుకని అక్కడ రెఫరీస్ అందరూ అడ్డుకున్నారు కోడీ రోడ్స్‌ని. సో, ఇక్కడితో ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈ 3 స్టేజ్ ఆఫ్ హెల్ మ్యాచ్ జరగబోతుంది. కోడీ రోడ్స్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఫర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్ కోసం స్ట్రెయిట్ రెజ్లింగ్ మ్యాచ్ ఒకటి. అండ్ దాని తర్వాత ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ ఒకటి. అండ్ దాని తర్వాత ఓల్డ్ స్కూల్ స్టీల్ కేజ్ మ్యాచ్. సో, ఓల్డ్ టైప్‌లో ఉంటదనమాట. స్టీల్ కేజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా చూసే విధంగా ఉండదు. సో, ఈ 3 స్టిప్యులేషన్స్‌తో మ్యాచ్ జరుగుతది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో. అండ్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ మన అలిస్టర్ బ్లాక్ మధ్యలో అంబులెన్స్ మ్యాచ్ జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత అంబులెన్స్ మ్యాచ్ చూడనీకి దొరికింది. మ్యాచ్ అయితే కిర్రాకంటే కిర్రాక్‌గా ఉంది. మెయిన్ ఈవెంట్ వర్తీ మ్యాచ్. సో, నిజంగా మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. అంటే చైర్స్‌ని యూజ్ చేసినారు, టేబుల్స్‌ని యూజ్ చేసినారు, ఆ స్ట్రెచర్స్‌ని కూడా యూజ్ చేసినారన్నమాట. స్ట్రెచర్‌ని మన జెలినా వేగా తీసుకొస్తది. మన అలిస్టర్ బ్లాక్‌కి హెల్ప్ చేస్తదన్నమాట. దాని పైన పడుకోబెట్టి డేమియన్ ప్రీస్ట్‌ని డబుల్ నీస్ కొడతాడు రింగ్ పైకి. అండ్ చాలా చాలా కిర్రాక్‌గా ఉంది. అండ్ మళ్ళీ ఆ స్ట్రెచర్‌ని అంబులెన్స్ సైడ్ తీసుకెళ్తారు. డేమియన్ ప్రీస్ట్‌ని దాని పైన పడుకోబెట్టి జెలినా వేగా చాలా హెల్ప్ చేస్తది. అండ్ ఆ అంబులెన్స్ ఇగ డేమియన్ ప్రీస్ట్‌ని ఎలిస్టర్ బ్లాక్ కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు మన ఎలిస్టర్ బ్లాక్ ఆ అంబులెన్స్ డోర్‌ని తీయమని జెలినా వేగాకి చెప్తాడు. ఆ అంబులెన్స్ డోర్ తీయగానే దాంట్లో నుండి మన రియా రిప్లీ వస్తది. నిజంగా ఇది ఒక కిర్రాక్ మూవ్‌మెంట్ ఈ మ్యాచ్‌లో. రియా రిప్లీని చూసి జెలినా వేగా ఫుల్ షాక్ అయిపోతది. భయపడి అక్కడ నుండి పారిపోతది. రింగ్‌లోకొస్తదన్నమాట. అంబులెన్స్ ఏమో స్క్రీన్ సైడ్ ఉంటది కదా! రింగ్‌లోకొస్తది జెలినా వేగా. సో, రింగ్‌లోకి రాగానే ఇగ మన రియా రిప్లీ కూడా పరిగెడతది. వెంబడిస్తది. జెలినా వేగా పైన అటాక్ చేద్దామన్నట్టుగా. రింగ్‌లోకి రాగానే మన రియా రిప్లీ కూడా వచ్చేస్తది. ఒక సాలిడ్ రిప్టైడ్ కొడతది. ఖతం ఇగ జెలినా వేగా పని అయిపోతది. రియా రిప్లీ, జెలినా వేగా సైడ్ అయిపోతారు. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారు. చాలా చాలా బ్రూటల్‌గా ఫైట్ చేస్తారు. అంటే, అంటే టేబుల్ లాంటిది ఒకటి తీసుకొస్తాడన్నమాట అంటే డేమియన్ ప్రీస్ట్ దానిపైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ అది ఎస్కేప్ అయిపోతాడు మన అలిస్టర్ బ్లాక్. అండ్ దాని తర్వాత ఫైర్ బాల్ కొడతాడు. సో, ఫైర్ బాల్ కొడతాడు. లాస్ట్ టైమ్ అంటే మనకి డేమియన్ ప్రీస్ట్‌కి ఎలిస్టర్ బ్లాక్ కొట్టిండు. బట్ ఈసారి ఎలిస్టర్ బ్లాక్‌కి మన డేమియన్ ప్రీస్ట్ కొట్టిండనమాట. సో, టిట్ ఫర్ టాట్ రివెంజ్ అనేది దాంతో తీరిపోయింది. సో, దాని తర్వాత మళ్ళీ అంటే ఫ్యాన్స్ దగ్గరికెళ్ళి మరి అటాక్ చేసుకుంటారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక బాక్స్ లాంటిది తీసుకొస్తారు. పెద్ద బాక్స్ లాంటిది తీసుకొస్తారు. దానిపైన డేమియన్ ప్రీస్ట్‌ని పడుకోబెట్టి దానిపైన దూకుదామని చూస్తాడు అలిస్టర్ బ్లాక్. బట్ మన డేమియన్ ప్రీస్ట్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ అంబులెన్స్ షీల్డ్ విండ్ పైన అంటే డోర్ పైన అంటే గ్లాస్ ఉంటది కదా! విండో అంటే గ్లాస్ ఉంటది కదా! ముందుది. సో, గ్లాస్ పైన రేజర్స్ హెడ్జ్ కొడతాడన్నమాట డేమియన్ ప్రీస్ట్ అలిస్టర్ బ్లాక్‌ని. సో, చాలా అంటే చాలా ఘోరంగా తగులుతది. అండ్ దాని తర్వాత అంబులెన్స్ పైకి తీసుకెళ్తాడు. అంబులెన్స్‌ని పైకి తీసుకెళ్ళి మన ఎలిస్టర్ బ్లాక్‌ని అక్కడ ఇగ అప్పుడు చూస్తే సేమ్ డేమియన్ ప్రీస్ట్‌ని చూస్తే చిన్న అండర్‌టేకర్ లాగా అనిపించిండు. ఒక మినీ అండర్‌టేకర్ లాగా కనిపించిండు డేమియన్ ప్రీస్ట్‌ని చూస్తే. అండ్ పైనుండి డేమియన్ ప్రీస్ట్ అలిస్టర్ బ్లాక్‌ని సో, ఒక టేబుల్ లాంటిది తీసుకొస్తాడు కదా! సో, స్టార్టింగ్‌లోనే. సో, దానిపైన నూకేస్తాడన్నమాట. సో, దాంతో ఇగ మన ఎలిస్టర్ బ్లాక్ పని అయిపోయిందని చెప్పాలి. సో, దాని తర్వాత ఇగ మళ్ళీ ఎలిస్టర్ బ్లాక్‌ని అంబులెన్స్‌లోకి తీసుకొస్తాడు. అంబులెన్స్‌లో పడేస్తాడు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాడు. ఇగ మ్యాచ్ ఎండ్ అయిపోతది. అంబులెన్స్ డోర్స్‌ని క్లోజ్ చేస్తేనే కదా! మ్యాచ్ ఎండ్ అయ్యేది. సో, డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాడు. మ్యాచ్ అనేది ఎండ్ అయిపోయింది. నిజంగా కిర్రాక్ అంటే కిర్రాక్‌గా ఉంది. ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్. ఈ టైప్‌లో బుక్ చేస్తే అయిపోదు కదా! ప్రతి ఒక్క మ్యాచ్‌ని. అవసరమైనప్పుడు కొన్ని ఎక్కువ స్టిప్యులేషన్‌లు పెట్టినా మంచిగా ఉంటది. సో, అనిపించింది ఈ మ్యాచ్ అయితే. సో, అది ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. అండ్ అంతేకాదు మీకోసం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, అప్డేట్ ఏందంటే మనం చాలా రోజుల నుండి రాక్ వర్సెస్ రోమన్ రెన్స్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, ఫైనల్లీ మన రాక్ ముందు ఆఫర్ పెట్టినారంట సౌదీ అరేబియా వాళ్ళు. సో, నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రెన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మేబీ అంటే ఎక్కువగా రాక్ నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో ఫైట్ చేయాలి అన్నట్టుగా రెజ్లింగ్ చేయాలి అన్నట్టుగా ఒక ఆఫర్‌ని పెట్టినారు.
ఖచ్చితంగా అదే మన రాక్‌కి ఫైనల్ మ్యాచ్ అవుతుంది అని గూడా అంటున్నారు. సో, అలా చూసుకుంటే మనకి డ్రీమ్ మ్యాచ్ ఉంది గదా! రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. సో, అదే మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా ఎక్కువగా ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో గూడా కన్‌ఫ్యూజన్ ఉంది. రాక్‌కి సెట్ అవుతదా? సో, రాక్ దీనికి ఓకే చేస్తాడా? అనేది గూడా డౌట్ ఉంది. సో, దాని గురించి సెకండ్ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడదాం. సో, ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది కాబట్టి